ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యం ఉన్నవారు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏకీభించండి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు వైద్యుడివై ఉన్నావు గనుక వందనములు. నీ యొద్దకు పూర్వకాలము ఎంతోమంది రోగులు వచ్చినారు, అందరినీ బాగు చేసినావు గనుక అందరినీ బాగు చేయము, నన్నును బాగు చేయము. ఎటువంటి వ్యాధి అయినా బాగు చేసినావు గనుక ఆ వ్యాధి బాగు చేస్తావని, ప్రతి ఒక్కరికి వచ్చిన వ్యాధి బాగు చేస్తావు. ఓ తండ్రి, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. తగిన ఔషధము దొరికేటట్లు చేసి కూడా నువ్వు బాగు చేయగలవు. ఔషధము లేకుండా బాగు చేయగలవు. నీ వాక్యము గొప్ప ఔషధము. నీ వాక్యము నాకు ఇంకనూ బాగుగా నేర్పింపుము తండ్రి, ఇంకనూ బగుగా నేర్పింపు తండ్రి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దెయ్యములను వెళ్ళగొట్టితివి, ఇప్పుడు కూడా వెళ్ళగొట్టగలవు. పాపాత్ముల పాపములు క్షమించితివి, చనిపోయిన వారిని బ్రతికించితివి. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను గనుక నువ్వు ఎంత ఉపకారమైన చేయగలవు. నాకు ఆ నమ్మిక కలిగించుము. నా మనసులోనికి అపనమ్మకం రానియకుము. ఎవ్వరి మనసులో కూడా అపనమ్మకం అనేది రాకూడదు. నమ్మిక, విశ్వసించాలి. ఆ విశ్వాసము అవిశ్వాసం రానియకూడదండి. అవిశ్వాసము రానియకూడదు. విశ్వాసముతో ఉండాలి. నా దేవుడు నన్ను స్వస్థపరిచారు హల్లెలూయా అనే విశ్వాసం ఉండాలి. సందేహము రానియకము. నా మనసులో ధైర్యము కలుగు చేయము. అందరి మనసుల్లో ధైర్యము కలగాలి. విసుగుదల రానియకము. విసుగు అనేది రానియకూడదు. ఓ తండ్రి, నీకు అనేక నమస్కారములు. ఎవరి మనసులో ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగించు. జబ్బులు బాగు చేయము. నేను ఎల్లప్పుడూ నీ సేవలో ఉంటాను. నాకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేయము. ఈ కాలంలో కూడా అనేక మంది రోగులు మందులు వాడుకుంటూ బాగుగా అగుచున్నారు అనుకొనిచున్నారు. కానీ నా ప్రార్థనలు నీ కృపను బట్టి ఆలకించుము వేడుకొనిచున్నాను. ఆమేన్. అందరి ప్రార్థనలు మీ కృపను బట్టి ఆలకించములు తండ్రి. నా ప్రార్థన ఆలకించుము. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరినీ స్వస్థపరచు ప్రభువా. నీవే స్వయంగా నీ హృదయపూర్వకముగా నీ హృదయములోని కష్టములను మానవుల్ని నీ తండ్రి ఎదుట దారపోయుము. నీ మనస్సుకు సంతోష్టి కలిగే వరకు ప్రార్థన చేయుము. నువ్వు నీ ప్రార్థనలకు జవాబు వచ్చే వరకు కనిపెట్టుము. జవాబు వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండుము. ప్రసంగించుటకు నీకు ఎవరైనా జత వచ్చే వరకు ఆగక ఇతరులకు సువార్త సుస్థిరంగా చెప్పుము. స్వతంత్రంగా సువార్త చెప్పాలి. ఒకవేళ నువ్వు ప్రసంగము చేసి ఆ సమయము వినేవారికి ఆఖరు సమయం ఉండవచ్చును. నువ్వు రక్షించబడినావు గనుక ప్రతి దినము ఎవరికో ఒకరికి రక్షణ వార్త చెప్పవలెను. దాతృత్వము అనగా దేవుని సంఘాభివృద్ధికే చందనాలు ఎంత ఇవ్వవలెనో ఇతరులను అడుగక దారములుగా ఇవ్వవలెను. సలహాలు అనగా ఏదైనా ఒక చిక్కు వచ్చినప్పుడు గాని, మికిలి కష్టమైన పని వచ్చినప్పుడు గాని దేవుడు సలహా అడుగుము. ఇతరుల యొక్క సలహాల మీద ఆనుకోవద్దు. ఏ పనైనా స్వతంత్రముగా నీ అంతట నీవే చెయ్యుము. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.